హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి మరోసారి పబ్బులు బార్లపై అధికారులు రైడ్స్ నిర్వహించారు. టీజీ నాన్ ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ రంగారెడ్డిలోని 25 పబ్బుల్లో తనిఖీలు చేశారు. పబ్బుల్లో 107 మందికి డ్రగ్ టెస్ట్ నిర్వహించారు. ఇందులో 6గురికి పాజిటివ్ వచ్చినట్టు తేలింది. రాత్రి 11 గంటల నుంచి 1 గంట వరకు తనిఖీలు కొనసాగాయి. G40లో 2, విస్కీ సాంబాలో 2, జీరో పబ్లో 1, క్లబ్ రోగ్లో 1కి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇక పబ్స్ తనిఖీలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా శ్రవంతి, గత కొన్ని రోజులుగా పోలీసులు, ఇటు యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు, ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ టీమ్స్, వీళ్ళతో పాటు ఎక్సైజ్ పోలీసులు డిఫరెంట్గా ఎక్కడ డ్రగ్స్ కనిపించినా, ఎక్కడ గంజాయి కనిపించినా వాళ్ళని పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రీసెంట్గా ఇప్పుడు గత కొన్ని రోజులుగా ఇటు యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు వీళ్ళు కలిసి జాయింట్గా ఆపరేషన్ చేస్తున్నారు. లాస్ట్ వీక్ కూడా సిటీలోని డిఫరెంట్ పబ్స్కి వెళ్ళి అక్కడ ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళకు తీసుకొని అదుపులోకి తీసుకొని వాళ్ళకి డ్రగ్ టెస్టులు చేస్తున్నారు. వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారా లేదా అని చూస్తున్నారు. నిన్న వీకెండ్ కాబట్టి హైదరాబాద్ ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ తో పాటు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఈ ఏరియాల్లోని మొత్తం 25 పబ్ల పైన రైడ్స్ చేశారు. అక్కడ అంతా కూడా తనిఖీలు చేశారు. డ్రగ్స్ ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా అంటూ కూడా పబ్స్కు సంబంధించిన పరిసర ప్రాంతాలన్నీ చెక్ చేశారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలను అన్నిటిని కూడా సెర్చ్ చేశారు. దీంతో పాటు ఎవరిపైన అయితే అనుమానం వస్తుందో, డ్రగ్స్ తీసుకుంటున్నారని వీళ్ళకి ఎవరిపైన అయితే అనుమానం వస్తుందో వాళ్ళందరికీ కూడా ఇన్స్టాంట్ డ్రగ్ టెస్టులు నిర్వహించారు. నిన్న మొత్తం ఈ 25 పబ్బుల్లో, ఈ హైదరాబాద్ రంగారెడ్డిలో ఉన్న 25 పబ్బుల్లో కలిసి మొత్తం 107 మందికి డ్రగ్ టెస్టులు చేయగా అందులో మొత్తం 6గురికి పాజిటివ్గా వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. దీనిలో ఇటు జూబ్లీ ఉన్నటువంటి ఇటు Z40లో 2కి, అలాగే ఇటు క్లబ్ రోగ్ తో పాటు ఇంకా మొత్తం 4 పబ్బుల్లో కొంతమంది డ్రగ్స్ తీసుకున్నట్టు గుర్తించారు. మొత్తం 6గురికి పాజిటివ్ వచ్చింది. వీళ్ళందరినీ కూడా ఈ 6గురిని ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు, ఇటు ఎక్సైజ్ అలాగే యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు. వీళ్ళకి ఎవరెవరు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు ఏంటి అనే యాంగిల్లో వాళ్ళనైతే ప్రస్తుతానికి విచారణ చేస్తున్నారు. ఆ 6గురికి ఎక్కడి నుంచి డ్రగ్స్ వచ్చాయి ఏంటి అనే యాంగిల్లో ప్రస్తుతానికి అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వాళ్ళకి ఇటు ఎస్పెషల్లీ వీళ్ళు తీసుకున్న వాళ్ళలో 2 గంజాయి తీసుకొని పట్టుబడగా మిగతా 4 కూడా సింథటిక్ డ్రగ్స్ తీసుకున్నట్లు ప్రస్తుతానికి పోలీసులు గుర్తించారు. ఈ సింథటిక్ డ్రగ్స్ కూడా ఇటు ముంబై అలాగే గోవా నుంచి ఇంపోర్ట్ అయినట్లు పోలీసులు అయితే భావిస్తున్నారు. ఆ యాంగిల్లో వీళ్ళకు సప్లై చేసింది ఎవరు, ఆ సప్లైయర్ కి పంపించిన పెడ్లర్ ఎవరు అనే యాంగిల్లో ప్రస్తుతానికి అయితే విచారణ చేస్తున్నారు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో ఈ డ్రగ్స్ అనేటివి, గంజాయి కానీ ఈ సింథటిక్ డ్రగ్స్ అనేటివి ఎక్కువగా పబ్బుల్లోనే వినియోగం జరుగుతుంది. అది కూడా వీకెండ్ పార్టీస్ లో పబ్స్కి వచ్చే వాళ్ళు ఈ డ్రగ్స్ తీసుకొని ఇక్కడికి వస్తున్నారు. అలాగే సప్లై చేసే వాళ్ళు కూడా పబ్కు వచ్చే కస్టమర్లే టార్గెట్ గా సప్లై చేస్తున్నారు. కాబట్టి ఈ పబ్స్ పైన స్పెషల్ ఫోకస్ పెట్టినట్లయితే డ్రగ్స్ ని అరికట్టవచ్చు అనే ఉద్దేశంతో ఈ స్పెషల్ డ్రైవ్స్ చేస్తున్నామని ఇటు ఎక్సైజ్ అండ్ యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు అయితే చెప్తున్నారు. గతంలో మనం చూసుకున్నట్లయితే లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీసులు అలాగే యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి డ్రగ్స్ ఎవరు సప్లై చేస్తున్నారో వాళ్ళని పట్టుకొని అలాగే వినియోగదారులను కూడా గుర్తించారు. అట్లా కొన్ని కాలేజెస్ లో అలాగే కొన్ని పబ్స్ లో వాళ్ళు జాయింట్ ఆపరేషన్ చేశారు. ఇప్పుడు ఇటు కమలాసన్ రెడ్డి, ఇటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇటు యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు అలాగే ఇటు ఎక్సైజ్ పోలీసులు వీళ్ళిద్దరు కలిసి జాయింట్ ఆపరేషన్ చేస్తూ ఎవ్రీ వీకెండ్ సిటీలో ఉన్న పబ్స్ లో ఆకస్మిక దాడులు చేసి రేడ్స్ చేసి ఎక్కడైతే వీళ్ళు పబ్స్ తీసుకుంటున్నారని అనుమానం వస్తుందో వాళ్ళకి ఇన్స్టాంట్ గా డ్రగ్ టెస్టులు చేసి వాళ్ళు తీసుకున్నట్లయితే వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇక మరోవైపు డ్రగ్స్ తీసుకుంటున్న వారిని బాధితులుగానే భావిస్తున్నా, కాకపోతే వాళ్లకు ఎక్కడి నుంచి డ్రగ్స్ వచ్చాయి, ఎవరెవరు సప్లై చేశారు ఏంటి అనే పూర్తి డీటెయిల్స్ అయితే వాళ్ళని అదుపులోకి తీసుకుంటున్నారు. ఇక మరోవైపు ఈ డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళు కేవలం వాళ్ళే తీసుకోకుండా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అలవాటు చేసినట్లయితే, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా
కూడా తీసుకోమని వాళ్ళకి చెప్పినట్లయితే సో ఈ కన్జ్యూమర్స్ ను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి, వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామంటూ కూడా ఇటు పోలీసులు చెప్తున్నారు. ఇక మరోవైపు ఈ డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళు సెకండ్ టైం డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డా కూడా వాళ్ళని అరెస్ట్ చేయాల్సి వస్తుంది, వాళ్ళపై కూడా ఎలాంటి కనికరం చూపించాల్సిన అవసరం లేదంటూ కూడా ఇటు పోలీస్ అధికారులు చెప్తున్నారు. కాబట్టి సో ఎస్పెషల్లీ గతంలో ఇన్ని రోజుల వరకు ఇటు యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు కాలేజీలు అలాగే ఇటు స్కూల్స్ లో వాటిపైన ఫోకస్ పెట్టారు. సో ప్రస్తుతం వాటిపైన కొంతవరకు ఇటు నియంత్రణ వచ్చింది. కానీ ఇటు పబ్స్ లో ఎస్పెషల్లీ ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ తో పాటు గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్ లో ఉన్న పబ్స్ లో ఎక్కువగా ఐటీ ఎంప్లాయీస్ వస్తున్నారు. సో వాళ్ళలో ఈ పార్టీస్ కోసం అని వచ్చి ఇక్కడికి వచ్చి ఈ డ్రగ్స్ సేవిస్తున్నారు, గంజాయి తీసుకుంటున్నారనే ఇన్ఫర్మేషన్ తోటే ఈ పబ్స్ పైన స్పెషల్ గా ఈ జాయింట్ ఆపరేషన్ చేసి వీటిపైన ఫోకస్ చేశామని, దీనిలో కొంతమంది దొరుకుతున్నారని కూడా చెప్తున్నారు. సో ఈ ఆపరేషన్స్ అనేటివి లాస్ట్ వీక్ ఈ వీక్ జరిగాయి, ఇది ఎవ్రీ వీకెండ్ కంటిన్యూస్ గా జరుగుతాయి. ఎవరైతే రిపీటెడ్ గా డ్రగ్స్ తీసుకుంటూ దొరుకుతారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం, వాళ్ళను కూడా అరెస్ట్ చేస్తామంటూ కూడా ఇటు యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు చెప్తున్నారు. శ్రవంతి.